పరిగి పట్టణంలో పుర ప్రముఖుల కోరిక మేరకు పోచమ్మ, మైసమ్మ, పాత హనుమాన్ గుడి ప్రాంతంలో కూడా కొన్ని మరమ్మతులు, అదనపు పనులు చేయాలని చెప్పి ఈ పరిగి పట్టణానికి సంబంధించినటువంటి పుర ప్రముఖులంతా కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించింది నేను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఈ ఆలయాల అభివృద్ధి గురించి నేను నిధులు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా పరిగి పట్టణంలో చాలా స్ట్రీట్స్ ఉన్నాయి, చాలా వార్డ్స్ ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు పాత పరిగి లోపల మైనార్టీ బస్తీ వరకు కూడా తిరిగి వచ్చినాను. చాలా మంది పేదవాళ్ళు ఇల్లు కూలిపోతున్నాయి. నేను అవన్నీ కూడా విజిట్ చేసి వచ్చినాను. ఈ నెల 20 తారీఖు రోజు, ఆ రోజు ఫ్రైడే అవుతుంది. ఆ ఫ్రైడే రోజు 1,70,00,000 రూపాయలతోన పరిగి పట్టణం లోపల చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టినా. అవన్నీ కూడా పూర్తి చేసిన. అవన్నీ కూడా సీసీ రోడ్లు కానీ ఇంకో పనులు కానీ అవన్నీ కూడా పూర్తి చేసిన. దానికి సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఈ 20 తారీఖు రోజు నేను పెట్టడం జరిగింది. అదేవిధంగా పరిగి పట్టణంలో దగ్గర ఒక 300 ఇళ్ల వరకు 5 లక్షల రూపాయలతో కూడినటువంటి ఒక్కొక్క ఇల్లు, ఒక 300 మందికి చెత్తేసుకునేటటువంటి ఇల్లు పక్క ఆర్సీసీ కన్స్ట్రక్షన్తో సహా కట్టియడానికి అని చెప్పి శాంక్షన్ ఆర్డర్స్ కూడా నేను 20 తారీఖు రోజు నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా కార్యకర్తలందరూ కోరుతున్నాను, మీకు అందరికీ లిస్టు నేను ముందే ఇస్తా. మీరు మీ యొక్క బస్తీలల్లా, మీ యొక్క ఏరియాలల్లా మీరు ఆల్రెడీ పేదవాళ్ళకు ముగ్గులు పోసి అక్కడ నేను వస్తా, ప్రతి బస్తీకి వస్తా, ఆ రోజు టెంకాయ కొట్టి వాళ్ళ యొక్క పనులు కూడా ప్రారంభిస్తా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోజు మనకు రెవెన్యూ సదస్సు కూడా పెట్టినా. నేను ఆ రోజు పరిగిలో నా కార్యాలయం లోపల ఉదయమే 9 గంటలకు రెవెన్యూ సదస్సు ఉంటుంది. ఎవరికైనా భూ సమస్యలు ఉంటే, అప్పుడు గతంలో ధరణి అని ఉండే, దాని మూలంగా మన తాతల తండ్రుల నుంచి వచ్చిన మన భూములు కూడా వేరేళ్ళ పేర్ల మీద పడ్డాయి, లేకపోతే ప్రొహిబిషన్లు పడ్డాయి. అవన్నీ కూడా తొలగించడానికి తహసీల్దారులే మన ఏరియాలకు వచ్చి, మన బస్తీలకు వచ్చి అన్ని వివరాలు తీసుకొని ప్రతి దగ్గర కూడా గ్రామ పరిపాలన అధికారులను అపాయింట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ గ్రామ పరిపాలన అధికారి యొక్క బాధ్యత ఏంటంటే గ్రామంలో ఉండే రైతుల యొక్క భూములను పరిరక్షణ చేయడం. అంటే ఓవర్ కబ్జా చేయకుండా, భూములలో తప్పుడు రికార్డు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా ఈ గ్రామ పరిపాలన అధికారులను ఆల్రెడీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా తొందరలోనే బాధ్యతలు అప్పచెప్తున్నాం. వాళ్ళంతటా కూడా జాయిన్ అయిపోతారు. వాళ్ళ యొక్క బాధ్యత మొత్తం ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే తహసీల్దార్ దగ్గర తీసుకుపోతారు, వాళ్ళ కంప్లైంట్ను సరి చేస్తారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల పనిచేయడం జరుగుతుంది. మన పరిగి నియోజకవర్గానికి 350 కోట్ల రూపాయలతోన గత సంవత్సరం 3,500 ఇండ్లు, ఈ సంవత్సరం 3,500 ఇండ్లు మళ్ళా 15 రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొత్తం 7,000 ఇండ్లు పరిగి నియోజకవర్గంలో కట్టించడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సోమవారం రోజు 4 గంటలకు అన్ని రైతు వేదికల దగ్గర, మనం పరిగిలో కూడా గడ్సింగాపూర్ రైతు వేదిక దగ్గర మనం అందరం కూడా వెళ్ళాలి. అక్కడ ముఖ్యమంత్రి గారే నేరుగా రైతులతో మాట్లాడే విధంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనకు రైతులందరూ కూడా రైతు భరోసా, ఈ వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయల వరకు, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అన్ని ఎకరాల వరకు ప్రారంభిస్తుండు. కాబట్టి మీరందరూ కూడా రైతు వేదిక దగ్గరకు వచ్చి ఈ యొక్క వానాకాలం పంటలు మంచిగా మనం అన్ని కూడా పంటలు పండించుకోవాలని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.